హలో గాయ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే నాటు పుట్టగొడుగుల కర్రీ చేసుకుందాం. ఇందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. సో వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ డైట్ ప్లాన్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మష్రూమ్ కర్రీని విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూసేయండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చేస్తున్న కర్రీకి టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం అండ్ ఎండు కొబ్బరి తీసుకుందాం. పుట్టగొడుగుల కర్రీని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసి చూడండి. మనం చేసే చికెన్ కర్రీ, మటన్ కర్రీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. సో నేను ఫస్ట్ పుట్టగొడుగులని సపరేట్ చేసుకున్నానండి. ఫస్ట్ పుట్టగొడుగులని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక 2 to 3 minutes నానబెట్టనిద్దాం. అప్పుడు మనకి దానికి అంటుకొని ఉన్న మట్టి మొత్తం పోతుందండి. నేను చూపిస్తున్న ప్లేసెస్లో కొన్నిసార్లు మనకి పురుగులు ఉండొచ్చు. సో వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని ఇన్ కేస్ పురుగులు అలా ఉంటే పడేసేయండి. ఇలా నేను 3 to 4 times వాష్ చేసుకున్న తర్వాత పుట్టగొడుగులు అనేది ఇంత బాగా నీట్గా వచ్చేసాయండి. నాకైతే పుట్టగొడుగుల కర్రీ అంటే చాలా ఇష్టం అండి. సీజనల్ ఫ్రూట్ లాగా, సీజనల్ కర్రీ లాగా మారిపోయింది నాకు. బయట ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కొనుక్కున్నా కానీ నాటు పుట్టగొడుగుల కర్రీ టేస్ట్ మాత్రం అస్సలు రాదు కదండి. ఇప్పుడు పుట్టకొక్కల్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి ఒక 3 to 4 minutes నానపెడదాం. ఎక్కువసేపు ఉంచకండి వాటర్లో. ఒకవేళ అలా ఎక్కువసేపు కానీ ఉంచారు అని అంటే ఈ పుట్టకొక్కులు కూడా పుట్టగొడుగులుగా మారిపోతాయండి. ఇలా నానబెట్టిన తర్వాత ఒక్కొక్క పుట్టకొక్కును తీసుకొని మట్టిపోయేలాగా మంచిగా క్లీన్ చేసేసేయండి. అలా చేయకపోతే మనం తినేటప్పుడు మట్టి తగులుతూ అస్సలు బాగోదండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం పుట్టకొక్కులు మొత్తం క్లీన్గా కడిగేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి. నేను మాత్రం చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ చిల్లీ వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఆనియన్స్ అండ్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కొంచెం కలిపేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలా టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పుట్టకొక్కులు మొత్తంని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం పుట్టగొడుగులు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఉప్పు అనేది ఈ పుట్టగొడుగులకి కూడా పడుతుంది. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ పుట్టగొడుగులకి 2 స్పూన్స్ కారం సరిపోతుందండి. కాబట్టి 2 స్పూన్స్ కారం యాడ్ చేసి ఇలా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా పుట్టగొడుగుల్లో నుంచి వాటర్ వచ్చేసి ఉడుకుతూ ఉంటుందండి. అప్పుడు మనం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. మష్రూమ్ కర్రీని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుకొని మాడిపోతుంటాయి. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసేసి 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటున్నా అండి. మష్రూమ్ కర్రీలో వాటర్ అనేది ఎంత తక్కువ యాడ్ చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మష్రూమ్స్లో నుంచి వచ్చిన వాటర్తో కర్రీ అనేది 70% కుక్ అవుతుందండి. మిగతా 30% మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే మష్రూమ్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఫైనల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.